సైన్యమే కాదు, ఇంటర్నల్గా కూడా పోలీస్ సిస్టమ్, మీడియా వారు, తర్వాత నాయకులు అందరూను మీకు బ్లాక్అవుట్ అంటే ఏంటి, బ్లాక్అవుట్ అంటే మీరు ఎటువంటి చర్యల్లో పాల్గొనాలి, మీరు ఎందుకు చెయ్యాలి అంటే ముందుగానే కొన్ని ఏరియాలను ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మీకు ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తాం. ఎందుకంటే యుద్ధం కానీ వస్తే అంటే వాళ్ళు కానీ చొరబడి మన భారతదేశం లోపలికి వచ్చేమని చేస్తే ఎటువంటి మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి మనం అన్నది ఒక మాక్ డ్రిల్లా కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం సైరన్లు వచ్చాయి, రెండో ప్రపంచ యుద్ధం అంటే మేము కూడా పుట్టిన వయసు అది. అంటే మా తాతయ్యలు చెప్తూ ఉంటే మేము విన్నాము. వైజాగ్లో బాంబు పడిందంట, జపాన్ వాళ్ళు వేసింది, అది పేలలేదంట, అది నుంచి వైజాగ్ మ్యూజియంలో ఉంది, ఇట్లాంటివన్నీ నేను అప్పుడప్పుడు షోర్ వెనక్కి వెళ్ళినప్పుడు మనకి రెండో ప్రపంచ యుద్ధంలో కట్టిన బంకర్లు కనబడుతుంటాయి సముద్రంలోని. సో ఇవన్నీ ఏంటంటే మనకి చెప్తున్న విశాఖపట్నంలో కూడా ఒక డెలికేట్ ప్లేసు, ఇక్కడ కూడా వాళ్ళు అటాక్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. కానీ ఈరోజు మోడీ గారు మనకి ఒక భరోసా ఇచ్చారు. ఎలాంటి భరోసా అంటే పాకిస్తాన్ మీదకి మనం యుద్ధం చేస్తాం, కానీ మిగతా ప్రపంచాలు ఎవరికి ఎటువంటి హాని జరగదు యుద్ధం వల్ల అని మనకి భరోసాగా ఎవరు నిలబడ్డారంటే మన యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ గారు అన్నారు. అది భారతదేశానికి పాకిస్తాన్కి సంబంధించిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఎందుకంటే సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న కొంతమంది పర్యాటకుల్ని చాలా అంటే ఇన్హ్యూమన్ అంటాం, ఒక పైశాచిక ఆనందం అనొచ్చు వాళ్ళందరినీ టెర్రరిస్టులని తయారు చేసే దేశం అన్నది ఎవరికన్నా డౌట్ ఉంటే ఇంకాను అది పాకిస్తానే అన్నది ఈ రోజులో ధృవీకరణ అయిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి అని అందరూ అడగడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టారో మోడీ గారు యాక్షన్ తీసుకున్నారు. ప్రప్రథమంగా ఈ యాక్షన్ చాలా హర్షించదగ్గ విషయం అన్నది, మొన్నటి వరకు సోషలిస్టులు మేము, లెఫ్ట్ లిస్ట్ మేము, లేకపోతే మేము లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీసు, మీ ప్రధానమంత్రి గారిని అడగండి, మోడీ మీ ప్రధానమంత్రి అనే అపోజిషన్ లీడర్స్, మైనారిటీ లీడర్స్ పేర్లు మనకు అనవసరం, అందరికీ తెలుసు. ఓకే, అగ్రనాయకులు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, యూపీలో ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు, వయనాడులో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకే కంఠంతో ఏమంటారంటే ఇది చాలా డాస్టర్డ్లీ యాక్ట్, చాలా పిరికి పందులు చేసే పని. ఇన్ని ఏళ్ళకి అంటే ఇంత పెద్ద గీత జరగాలన్నమాట, అంటే ఇంతమంది అమాయకులు చచ్చిపోతేనే కానీ భారతీయత, నేను భారతీయుణ్ణి, నాకు అన్యాయం జరిగింది, నా వాళ్ళకి అన్యాయం జరిగింది అని ఈరోజే జనాలకి అందరికీ నిద్ర నుంచి మేలుకున్నట్టు అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పుడు ప్లెడ్జ్లో ఉంటుంది, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. అది వినడమే కానీ ఈరోజు అందరూ ముక్త కంఠంతో ఏమంటారంటే మనం అటాక్ చేయడం చాలా మంచిది. ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నది మనకి న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి. దాన్ని మళ్ళీ మనం సోషల్ మీడియాలోని ప్రచురించుకొని మనకు మనం సంతోషపడడం చాలా మంచిది. అంతేగాని ఏమి ఎలా చేస్తున్నారు అనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆర్మీ వాళ్ళు బయటికి రానివ్వరు. మనం ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మనం చెప్పకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇదే సమయంలోని పాకిస్తాన్కి ఆర్థికంగా ఏ దేశం నిలబట్టడం లేదు. గాడిదలు అమ్ముకునే వాళ్ళకి గాడిదలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఎంత బాధ అంటే గాడిదకు కూడా బాధ అనిపించింది, నన్ను అమ్ముకునేవాడు సరిగ్గా నన్ను అమ్ముకోవటం లేదు, వీడిని వాడిని వెళ్ళి పాడు చేసుకుంటున్నాడు అని.